యాక్చువల్ గా ఇట్లాంటి రోజు వస్తుంది నేను మీ ఇంటికి వచ్చి అక్క ఇది కరెక్టా కాదా అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకదే వాడిచిందని ముఖం కూడా బుద్ధి అవుతుంది. నా ముఖం అయితే నాకు వచ్చిందా లవ్ లెటర్ మా అమ్మకి వచ్చిందా? ఆఫీస్ మధ్య క్లాస్ మధ్యలో ఏం చేస్తున్నావు? అరే పిచ్చిగా 3 రోజులు జ్వరం వచ్చి నేను బయటకే పోలేదా మెంటల్ పడతాయి ఏందో తెలుసుకో. మీకోసం కొన్ని కవితలను రాశాను. మీరు టీలో రష్మి అయితే ఆ సుధీర్ని నేనే. నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తావులే తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. కోపం వచ్చినా ఏంది మా అమ్మ నాగరాజు కనిపి ఇంటి వరకు వచ్చింది. ఇంకా మీ అమ్మకాయ ఇచ్చింది మా అమ్మకాయ ఇచ్చిండు. ఏంది మన ఓవరాక్షన్ చేస్తున్నావా? సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. యాక్చువల్ గా అసలు మాకు ఏం చెప్పాలి కూడా ఏం అర్థం అవుతలే. కలిసి అనుకోలేకైతే జన్మల నాకు ఇట్లాంటి రోజు వస్తుందని కూడా అనుకోలేదు వర్షిత. కొంచెం అంటే ఇట్లాంటి కామెడీగా అంటే నేను అనుకోలేదు ఇంత సీరియస్ గా అంటే నా మమ్మీ ఇట్లా వేస్తుంది అనుకోలేకైతే అయితే రియల్ గా చెప్తున్నా. సో యాక్చువల్ గా ఏమైందంటే వర్షిత వాళ్ళ మమ్మీకి ఒక లెటర్ వచ్చిందనమాట. సో ఇందులో లోపల అయితే ఒక లెటర్ రాసి ఉంది. అంటే ఆఫ్టర్నూన్ వీళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మకి ఎవరో వచ్చి ఇది వర్షిత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లేనా అని చెప్పి ఇక వీళ్ళ అమ్మమ్మ ఏదో కొరియర్ అనుకుందంట. అయితే మా అమ్మమ్మ నేను స్కూల్ నుంచి రాగానే ఇచ్చింది. ఇస్తే ఇక ఇదేందో పత్రిక లెక్క తీసుకో వీళ్ళ అమ్మమ్మ ఇది కొరియర్ వచ్చింది అని చెప్తే ఈమెం చేసింది ఇట్లా ఓపెన్ చేసి చదివితే అందులో కొన్ని విచిత్రమైన మాటలు ఉన్నాయి. సో అది లైక్ వాళ్ళ మమ్మీ ముందు చదువుతాం. ఈవెన్ వాళ్ళ మమ్మీ కూడా తెలియదు చదువుకుంటుంది వాళ్ళ మమ్మీ లోపల కూర్చొని. చాలా నవ్వుకున్నాం గైస్. నేనైతే మస్తు నవ్వినా లిటరల్లీ. ఆ అమ్మ రాజనోడు ఎవడో కానీ ఆడికి దండం నువ్వు చచ్చిపోరా. ఫుల్ కామెడీ ఉంది. యాక్చువల్గా ఒక్కొక్క పాయింట్ వింటే మీగా నవ్వు వస్తుంది. యాక్చువల్గా ఆ పాయింట్స్ చిన్న పాయింట్సే కాకపోతే కొంచెం వేరేగా ఉన్నాయి. మేమే ఫుల్ నవ్వుకున్నాం. సో ఇప్పుడు వెనక వాళ్ళ మమ్మీని మస్తు సతాయిద్దాము. చాలా మీకు తెలుసు కదా ఇక మనకి ఒకరిని ఏడిపించాలంటే మనం ఫస్ట్ ఉంటాము. మేము అన్ని చేస్తాం నవరసాలు అంటారు కదా నవ్వుపిస్తాం. చిన్న పిల్లలను కూడా మేము టార్చర్ పెట్టామని అనుకోకండి. చిన్న పిల్లలు అయితే బాగానే వేసుకుంటాం. సో ఇదంతా కాదు గైస్. వాళ్ళ అమ్మమ్మ పాపం వాళ్ళ అమ్మమ్మకి తెలియదు కాబట్టి ఏదో ఇచ్చింది. పోయిపోయేది మా చేతిలోనే బలైంది. యాక్చువల్ గా టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. వీళ్ళ మమ్మీకి రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు సర్దుకున్న అమ్మని మనం చెడగొట్టేసి లెటర్ ఏంది అసలు చక్కగా నిజం ఏం మాట చెప్పాలంటే నువ్వు ఇంత గలీజ్ అని నేను కూడా అనుకోలే. యాక్చువల్ గా ఇట్లాంటి రోజు వస్తుంది నేను మీ ఇంటికి వచ్చి అక్క ఇది కరెక్టా కాదా అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకదే వాడిచిందని ముఖం కూడా బుద్ధి అవుతుంది. నా ముఖం అయితే నాకు వచ్చిందా లవ్ లెటర్ మా అమ్మకి వచ్చిందా? అన్నకి రాలే అంటే ఈ ఏజ్ లో నీకు రాకుండా మీ మమ్మీకి వచ్చిందని చెప్పి బాధపడుతున్నావా? చెప్పు. చూడండి వాళ్ళ మమ్మీని మస్తు టైం పాస్ చేద్దాం. అయ్యో నువ్వు చెప్తావు మమ్మీ సరేనా ఇంత కలిసి అనుకోండి మళ్ళీ నువ్వైతే జన్మని చేసావు అనుకో. మంజక్క ఏమో చదువుతున్నాయి. ఎగ్జామ్. సో ఈ రోజు వీళ్ళ మమ్మీ ఏం చేసిందో మీ అందరికి తెలియబోతుంది అనమాట. అసలు కెమెరా ఎందుకు పట్టుకొచ్చి ఇట్లానే ఉండాలి కదలకు నువ్వు. రోజు ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే ప్రస్తుతం చదువుకుంటా. ముగ్గురం క్లాస్ కి పోతున్నా మళ్ళీ ఆఫీస్ కి పోతున్నా. ఆఫీస్ మధ్య క్లాస్ మధ్యలో ఏం చేస్తున్నావు? అరే పిచ్చిగా 3 రోజులు జ్వరం వచ్చి నేను బయటకే పోలేదా మెంటల్ కాదు. మీరేదో పండుకొని నా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు ఈ రోజు నుంచి నీతో మాట్లాడాలి.
మీ మమ్మీ వర్షిత రామా పని చేసినా తెలుసా మమ్మీ నువ్వు తల గోడ గుర్తుకోపోతే ఏమన్నా వర్షిత పిచ్చిగా లేచి ఎందుకు అట్లా మాట్లాడుతున్నా తీసేసిన అనమాట ఇది యాక్చువల్ గా ఇది అన్నమాట ఇందులో ఒకటి ఉంది బట్ మీ సో ఇది ఏంటంటే ఆగండి గైస్ చెప్పు నేను చెప్పడం కంటే ఏంటి ఏంటి ఏంది అసలు ఏమైంది ఇంత కలిసి నీతో మాట్లాడడం కూడా మాట్లాడడం ఇట్లా అట్లా చూపించకు ఫస్ట్ మనం చదువుదాం సో కాదు ఒక నిమిషం ఆగండి ఇద్దరు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు మీరు ఇద్దరు అట్లా నాకు అర్థం కాలేదు సార్. ఒక నిమిషం నీకొచ్చిందా నీకొచ్చిందా ఇద్దరు నీకొచ్చింది అక్క కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇద్దరు చంపలు చట్ అని పడతాయి మన అనే ముందు అది ఏంటో తెలుసుకో సో ఏం తెలుసుకోవాలి చంప వలగొడతా నేను ఎక్కువ మాట్లాడతా ఏంటి మా బల ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎవరు చేసిరు బయటికి ఏం చేసిరు థ్రిల్లింగ్ ఉన్నాయి లెటర్ చదవడానికి ఫస్ట్ పాయింట్ వర్షిత వాళ్ళ మమ్మీకి లవ్ లెటర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ వర్షిత కావాలని ఎవరో నిజంగా నాకు తెలియదు వర్షిత ఇంటి వరకు తెలుసు ఆడవాడు అసలు చచ్చిపోరాడు ఏంటని చచ్చిపోవడే హలో మంజు గారు సారీ హలో మంజు గారు అరే హలో మంజు గారు హాయ్ అండి ఎవరో ఈ లెటర్ రాసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి హలో మంజు చాలా రోజుల తర్వాత ఫస్ట్ హలో మంజు గారు హాయ్ నమస్కారం నేను మీ నాగార్జున పగులు పిగులు సెవలు అవులు మనం అడుగు పెడితే పిసలు పిసలు నేను మీ మంజు గారు ఇంత ఎక్స్పెక్ట్ అవుతున్నారు లవ్ లెటర్ అవ్వా ఐమ్ ఫీలింగ్ వెరీ థ్రిల్లింగ్ అయితే మీ మమ్మీకి తెలుసు చెప్పి అందుకే హాయ్ అని చెప్తుంది చూసినావా నాకు అసలు తెలియదు నిజంగా నేను చదువుతాను మీరంటే నాకు చాలా ఇష్టం ఇన్ని రోజుల నుంచి చెప్దాం అనుకున్నా కానీ మాటలు రావట్లేవండి ఈ పాయింట్ చూడు ఈ వర్షాకాలంలో చెరువులు ఎలా పొంగిపోతాయో మిమ్మల్ని చూసినప్పుడు నా మనసులో మాటలు కూడా అలానే పొంగిపోతాయి. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇది మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు కానీ మీరంటే ఏనది మీరు నా ప్రేమని ఒప్పుకోవాలి. మీరు నా ప్రేమని ఒప్పుకోవాలి. రాత కూడా సక్క లేదని ఆయనకి రాలేదో మరొకటి నన్ను రాపిచ్చిండో. చదువులేని సాకలేని బుద్ధోడా నీకెందుకురా లవ్ లెటర్ అవసరమా నీనాడు నిజంగా నాకు లెటర్ నాకు వచ్చిన లెటర్ లో మీరెందుకు అంత చూపిస్తున్నా నాకు అసలు అర్థమైంది. మీకోసం కొన్ని కవితలను రాశాను. మీరు టీలో రష్మి అయితే ఆ సుధిని నేనే. నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తావులే తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. రష్మి పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు నీతో నాకు కాబట్టి నాకు పాప ఉందని తెలిసిన లవ్ లెటర్ రాసినవరా సూపర్. పాప ఉందని తెలిసిన కూడా నేను ఇష్టపడుతున్నంటే వాడు ఎవడో మహానుభావుడు ముసలోడే. దండం రా మీ దండం పెట్టి ఎందుకు నా ఇజ్జత్ తీస్తురు ఇట్లా మీకు పుణ్యం ఉంటుందిరా ఇట్లా చేయకండి. మమ్మీ కాదు నేను మాట అంటుంది చూడండి ప్లీజ్ నన్ను అట్లా చేయకండి. ఎవడో గాడి ఏ పాపమే తెలియదు నేను ఎరగను కూడా ప్లీజ్ మీకు దండం. కానీ ఇందులో ఇంకో ఏం పాయింట్ రాసింది తెలుసా? నాకు తెలిసి మీ మమ్మీకి తెలిసినోడే ఇద్దరికి అదే చట్టను పడతాయి చెప్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఆగకు మనం వేరే చూద్దాం. ఈ ముందు మీ మమ్మీ అవుతుంది
ఇప్పుడు ఈయనండి నీ కళ్ళల్లో నేను నా భవిష్యత్తుని చూస్తా. నీ భవిష్యత్తు చూసుకో ముందు, తర్వాత నా ఇటు భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ గోల్డ్ మనసు నన్ను గోల్డ్ గోల్డే అన్నది. ఆగు, నేను ఇది కొంచెం సంబరపడని, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఆలోచిస్తుంటే. నీ గోల్డ్ మనసు నన్ను ఎప్పుడు ఆకర్షిస్తుందో, నువ్వు లేని ఒక రోజు కూడా నన్ను ఊహించుకోలేను. ఓ మై గాడ్, నీ ప్రేమలో పడిపోయా. నిన్ను ఇదేందక్క, నిన్ను ఏనాడు వదలను నీ ప్రేమతో నీ ప్రియతమైన. మీరు లేకపోతే నా ప్రేమ, నా జీవితం గుడ్డిదే అయిపోతుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఒప్పుకోకపోతే ఆ ట్యాంక్ లో దూకి చచ్చిపోతా. ప్లీజ్ ఒప్పుకోండి. చచ్చిపోయిన కూడా చచ్చిపో. మా అమ్మ అడగదు ఎక్కడ, నేను ఎవ్వడు అడగా. మా అమ్మకి ఎందుకు ఉన్నట్టు రాసిన ఎవ్వడు ముసలోడా, ఎవ్వడు ఆడస్తాడు. ఈ ముసలోడు పాడే మమ్మీ అందరికి ముసలోడే పడతాడు అంటున్నావు. కాదక్క, ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుంది తెలుసా, అందరు ముసలోళ్ళకే షోకులు ఎక్కువైతే. కాదు, యాక్చువల్లీ నీకు వచ్చిన లవ్ లెటర్ ని నువ్వు నా మీద సరే ఇగో ఇది నీ నోటితోని నువ్వే చదువు. ఇది మరీ దారుణంగా ఉంది, బట్ దారుణంగా అంత లేదు. నువ్వే ఇద్దరు చొప్పలు ఇట్లా వేసి కొడితే ఎర్రగా కందిపోతాయి ఇట్లా. చదవండి. చాలు. నాకు ఇంకో జన్మంటూ ఉంటే, నేను పుట్టక ముందే ఆ దేవుడితో నా తలరాత రాసుకొని వస్తా, నీతో బతికేలా. అది నీతో భాగస్వామి అయినా లేదా నీకు బానిసలాగా అయినా. అరే ఏంట్రా బానిస అంటే కాళ్ళు నొక్కుతాడా? ఎందుకు అంటే పని మంచిగా పెడతా అయిపోగా. రాసేది ఏదో మంచిగా రాయొచ్చు కదా, నేను కూడా కొంచెం ఖుషి. మీరిద్దరు రియాక్షన్ నేను కూడా ఫనీ మూమెంట్స్ అందిస్తున్నా. నాకు నిజంగా తెలియదు వర్షిత. హారిక నేను నీకు 3 years నుంచి తెలుసు. నేను ఏ రోజు అన్న ఎవరితోనన్నా మాట్లాడటం చూసిన అని. ఫస్ట్ లెటర్ ఇంటి వరకు వచ్చిందంటే మాట్లాడితే పోయి బయటికి తెలుసా. అవును, అందుకే నువ్వు 4 days నుంచి కనిపిస్తలేవని వాళ్ళు వచ్చినట్టుంది లెటర్. మొహానికి లవ్ లెటర్ కూడా రాస్తారండి. నీకేం తక్కువ అక్క, అన్ని తక్కువ. ఉన్నావు, పక్క ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఎవరు ఏం తక్కువ అనుకుంటారు. పెళ్లి కాదనుకుంటే రాసిండాడు. నీకు తెలుసా అనుకుంటే ఆడ ఒక పిల్లు ఉందని. మీరు ఒప్పుకుంటే చూడాడు ట్యాంక్ వల్ల దూకి చచ్చిపోతా. ప్లీజ్ ఒప్పుకోండి. నాకు ఇంకా గుర్తున్నాయి, తిరుగుతున్నాయి. అదే నాకు తెలిసి. మంజు గారు, నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు. నీ మీద నాకు పట్టింది కాబట్టి లవ్ అని పేరు రాసి అట్లా చేస్తుంది. పెళ్ళంట ఎవరికి పెళ్లి? నీగా చేసుకుంటాడని. ప్రియమైన ప్రియుడు ప్రియురాలకి రాసిన లెటర్. జోకులు నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినా ఏంది మా మన 4 రోజులు అంటే ఇంటి వరకు వచ్చింది. ఇంకా మీ అమ్మకే ఇచ్చింది, మా అమ్మకే ఇచ్చిండాడు. అసలు లెటర్ చదవడానికి కూడా రావట్లే. ఎవరో లైక్ ఎట్లా రాసింటే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ రాసిరు మొత్తం. లైక్ దాన్ని ఏమంటారు, డాక్టర్ హ్యాండ్ రైటింగ్ మొత్తం స్పెల్లింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కానీ నీకు ఇంత పెళ్ళైనా కూడా ఎందుకు అక్క ఇట్లా వేస్తావు? నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నాకు తెలియదు వర్షిత. నిజంగా నాకు తెలియదు వర్షిత. నిజంగా నాకు తెలియదు హారిక. ఇలాంటివి ఎన్నో విన్నాం కదా, కానీ నిజమే అయితే చంప పలుగుతుంది నీది. ఉన్న 32 పళ్ళు కాస్త కింద ఊడి పడితే అర్థమైందా? ఎక్కడ సీరియస్ ఉండాలో అక్కడ సీరియస్ ఉండు. ఈ లవ్ లెటర్ కొవ్వు లెటర్ కానీ లవ్ లెటర్ కానీ లవ్ లెటర్ ఎవరు రాసిండ్రు? ఆపు కొంచెం. ఎవడో నీకు రాసి ఉంటాడు. నాకేదో అయ్యో చూడండి, అది ఎడిట్ చేసుకుని వాళ్ళ మమ్మీకి లవ్ లెటర్. హలో మంజు గారు, ఇంత మంచిగా ఉంది. వాడెవడో మంచిగా ఇదిగో కింద అంతా రాసి పైన వర్షిత వాళ్ళ మమ్మీ అని రాసి ఉంటాడు. అంతే నాకు తెలిసి. అవునా?
ఆపరేషన్ వద్దుమా కొంచెం ఆడ చూడు అలో మంచిగా ఉందా లేదా ఇక్కడ మరి మంచి వాడని ఎందుకుంటారు అక్క? అదే ఎవరో కన్ఫ్యూజ్ చేయాలనే రాసి ఉంటారు అట్లా. లేకపోతే ఎప్పుడు లవ్ లెటర్ ఇప్పుడు వస్తే నేనేమన్నా పిచ్చిదానా లేకపోతే ఏంది? ఇద్దరు రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా అతను మజాకులు పోయి మెల్ల కవరింగ్ చేసుకుంటుంది మీదకి వస్తుంది. ఇంకో మీరు డీలర్ రష్మి అయితే నేను సుధీర్ని అండి అంటే నువ్వు రష్మి లెక్కనే ఉన్నావు. ఆడు సుధీర్ అంటే నేను రష్మి లెక్క ఉన్నానా? చెప్పి పాయింట్ కరెక్ట్ చెప్పు. పట్టుకున్నాను నేను దాన్ని అంటే అట్లనే తెల్లగా ఉంది. మనమేమో నల్లగా ఉంటాం మచ్చల్లా. ఆమెమో తెల్లగా ఉంది. రష్మి అయితే సరే ఈ మరి పెళ్లి వేచే కాదు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అండి మిమ్మల్ని ఒప్పుకుంటే అని అంటే ఆ లెటర్ ఎవరికి వచ్చినట్టు? మీరిద్దరు చాలా టఫ్ క్యాండిడేట్స్ రా. చాలా టఫ్ ఉన్నారు. అడిగినాము సరే ఇప్పుడు మాకు వచ్చింది ఇది సరే మాకు వస్తే మేము అసలు పెళ్లి ఏజే కాదు. అయినా ఇట్లా బ్రష్ అవుతుంది వాళ్ళ మమ్మీ లెటర్ వచ్చింది అనగానే కంగ్రాచులేషన్. పోనీ వస్తాయి ఎన్నెన్నో చూసినాం. అరే ఏంది మా ఇప్పుడు వీడియో చూసిన చచ్చిపోతాడు. చచ్చిపోని. అరే పాయింట్స్ రాసినావు కదా నేను చెప్తా. ఏం రాసిద్దు? ట్యాంక్ బండ్ వరదలు వస్తే ఎట్లా పొంగిపోతాయి? వర్షాకాలంలో చెరువులు ఎలా పొంగిపోతాయో నిన్ను చూడంగానే నా మనసులో అలానే పొంగిపోతాయి. అయితే ఆ ట్యాంక్ బండ్ లో దుంకి పొంగిపో అల్లనే పొంగు. ఇష్టపడుతున్నావు థ్యాంక్ యూ సో మచ్ అన్న చెప్పక్క కనీసం. నేను చెప్పాను నాకు అసలు సరే ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెటర్. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అంటే వర్షిత అట్లా చేయకండి ఇంకొకసారి. ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకు డైరెక్ట్ అడ్రస్ చెప్పక్క. వద్దులే చెప్తా వద్దులే ఇప్పుడు ఎందుకు అయినా. ఏం చెప్తావు? నువ్వు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా నాకు అర్థమైంది. కానీ అర్థమైంది. నాకైతే రాలే ఈ లెటర్. అర్థమైంది. నాకు వచ్చిందా? నీకేమో మంచి క్లారిటీ మంచు గారు అనేది వాడి కొవ్వటి రాసినట్టు మంచిగా అని మంచిగారు నిజంగా చేసి మాది కలిగి అనిపిస్తుంది లెటర్ చదివినాక. ఏ పిచ్చి లేచినా మీ ఇద్దరికి నిజంగా హారిక. అరే నేను ఎట్లా చెప్పాలి మీకు? నాకు అర్థమైంది. చెప్పు. నోట్తోనే చెప్తున్నాను. ఇప్పుడు మనము కొన్ని చిత్ర కథలు వినాలి ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినాక కొన్ని కవరింగ్స్ ఉంటాయి అనమాట. సో సిద్ధం. అరే ఏదన్నా మూవీ చూసి రాసినవారా ఈ లెటర్? ఎందుకురా నన్ను ఇట్లా పంపుతున్నా? అసలు మేము చూసిన మూవీలో అవే లేవు. ఆడు ప్రేమతో రాసిండు. తిప్పి రాసిండు కొన్ని యూజ్ చేసేవాడు. మ్యాట్ 2 లా అది వస్తుంది చూడు. అది పువ్వు అదే ఉంది కదా. అదే ఏ సంథింగ్ ఏందక్క ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువ తెలుసు. ఓ మై గాడ్ ఏదో పువ్వు ఉన్నది ఏంది రోజా పువ్వు నీ మీద లవ్ అదే మ్యాక్టులు వచ్చింది. ఆడు కంపెనీ రాసిండేమో తెలుసు కాబట్టి మీరు డైలాగ్లు గురించి చెప్పది ఏంది డైలాగ్ చెప్పు కొంచెం. ఏది ఆయన రాసిన ఒక లెటర్ పూజ కోసం చూసినాగా. నువ్వు ఒక్కసారి నవ్వు. అదే మన ఇద్దరి లవ్వా ఇద్దరికి కొవ్వే గైస్ నిజంగా. అదే నీకు ప్రేమ మాకు కొవ్వు ఉంటుంది. నాకు ఎవడన్నా లెటర్ రాస్తాడా? నా జోలికి ఎవడన్నా వస్తాడా? ఎవ్వడు రాడు అసలు. సో గైస్ మీకు ఒక కథ చెప్తా గైస్. గల్లీలో కొట్టినట్టయినా అంటే ఇట్లా దాకా వస్తారు కదా. అమ్మ ఊరుకోదు. నన్ను కొట్టినా ఎవరిని కొట్టినా పిల్లల్ని కొట్టినా తిట్టినా కూడా బకెట్లు ఇచ్చిరేయడం చిప్పులు ఇచ్చిరేయడం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసా అట్లా అయినాయి గైస్. ఇది ఓడగానే దొరకడు కానీ మమ్మీ కలిసి సార్ నేనే కొడతా గైస్. వాడు ఓడో కానీ ఎందుకంటే అది వరుసనే గైస్. నాకు అర్థమైంది. వాడు దొరకడంటే అది వరుసనే అయి ఉంటది గైస్. దొరకాల కానీ అని అన్నాము. దొరకాల కాదు మీరు ఏదో రావద్దని ఓకే ఓకే వర్షం
ముసలోళ్ళు అవుతుంటే లవ్ లెటర్ వీళ్ళకి రాస్తున్నారు వర్షిత ఈ మధ్య ఆయన తిడుతున్నామని ఏడుస్తున్నావా నేనా మీ అన్నయ్యని తిడుతున్నా ఏడుస్తున్నా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంకుల్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని ఫీలింగ్స్ నా మీద పెట్టుకుని రాసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బట్ వీళ్ళిద్దరు మొక్కలు సాక్ కూడా ఎందుకంటే చూడండి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోదాం ఎందుకు నేనేమన్నా నిన్నేమన్నా నేను ఎందుకు పోతావు ఎందుకు పోతారు నాకు తెలియదు వర్షిత ఎందుకు అట్లా చేస్తున్నావు నాకు తెలుసా? నిజంగా నాకు తెలియదు మరి కాదు 3 years నుంచి చూస్తున్నాను ఇంతేనా అర్థం చేసుకుంది 3 years ఒకటే రోజులా ఉండవు కదా ఎప్పుడన్నా రోజులు మారుతున్నాయి మనుషులు మారుతున్నారు Weather ఎవరు మారకపోయినా నేనైతే మారను ఇలాంటి మాటలు నేను వినదలుచుకోలేను గైస్ కాదు వెదర్ మారినట్టు మనుషులు కూడా ఒక్కొక్కసారి అట్లనే మారు అలా మీ మమ్మీ మారిపోయిందా ఏమో తెలియదు అని కానీ మనుషులు మాత్రం మారుతూనే ఉన్నారు ఇద్దరు దూడ పిల్లలు మాట్లాడుకుంటే ఎట్లుంది అట్లా మాట్లాడుకుంటారు ఇద్దరు నిన్న వర్షం పడి ఈ రోజు వర్షం పడక ఎండ వచ్చి రేపు రెయిన్ వచ్చి అట్లుంది నిజంగా వర్షిత నిజంగా ఆడేమంటాడు ఇంకా చెరువులు వర్షాకాలంలో చెరువులు ఎట్లా నిండిపోతాయా నేను నాకు ప్రేమించా నిండిపోతారు ఆయన వర్షిత ఏంటి మన ఓవరాక్షన్ చేస్తున్నావా ఎవరికి వచ్చిందో ఎవరికి తెలుస్తున్నా ఆంటీ గారు పోయి మీ అంకుల్ మీద ఆమె గారు సేమ్ వస్తుంది రాషిక్ అంకుల్ అంకుల్ మీద ప్రేమ అమ్మ రాషిదైనా ఆయనకి అక్కడే అక్కడ నిజం నేను రాయలేదు ఇగో గైస్ నాకు నిజంగా వీళ్ళ నమ్మకండి గైస్ వర్షిత నన్ను పిలిచింది లెటర్ వచ్చిందా నేను వచ్చిన గైస్ నాకు ఎలాంటి సంబంధం లేదు గైస్ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఎవరి చేతిలో లెటర్ ఉందో ఎవరు రాసి తెచ్చిర్రు చూడండి అవునా నెక్స్ట్ రాసింది అందుకే రాత అర్థం కాదు ఇంకా డాక్టర్ రైటింగ్ కానీ కవర్ ఎట్లుంటుందో సత్యాన్ని కూడా వస్తలేదు అమ్మో హలో ఇది చూడు ఒకసారి నెక్స్ట్ టైం నిజంగా ఆల్రెడీ ఒక తడి ఇచ్చినావు దయ్యం తడి ఇది కూడా ఒక తడి ఇచ్చేసినావు నేను మీ ఇద్దరికి ఇస్తా గట్టి తడి ఇద్దరు కలిసి చేసిండు కదా భయపడవు కదా ఏ రాత్రి నువ్వు వీడియో చేయడానికి రెడీ కదా అయ్యో మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే ఇదే మాట నేను ఉండాలి అర్థమైంది రాత్రి పొద్దున అది ఏమైనా సరే పిఎమైనా సరే ఆల్వేస్ రెడీ సరే గాయ్స్ ఇదే మాట మీద ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రాంక్ చేయబోతున్నాం వీళ్ళిద్దరు మేము ఇలాగా